నిర్మల్ జిల్లా బాసర వద్ద కొద్ది రోజులుగా శాంతించిన గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. బాసర వద్ద గంట గంటకు గోదావరి ఉధృతి కొనసాగుతోంది. గోదావరి నిత్యహారతి వద్ద శివలింగాలు నీట మునిగాయి. తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెరుగుతున్న గోదావరి ఉధృతికి బాసర మండల రైతులను కలవరపెడుతోంది. అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపైకి గోదావరి బ్యాక్ వాటర్ చేరింది. నిర్మల్ జిల్లా బాసర వద్ద కొద్ది రోజులుగా శాంతించిన గోదావరి నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. బాసర వద్ద గంట గంటకు గోదావరి ఉధృతి కొనసాగుతోంది. గోదావరి నిత్యహారతి వద్ద శివలింగాలు నీట మునిగాయి. తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెరుగుతున్న గోదావరి ఉధృతికి బాసర మండల రైతులను కలవరపెడుతోంది. అమ్మవారి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిపైకి గోదావరి బ్యాక్ వాటర్ చేరింది.